ఈ 13 సంవత్సరాల టైంలో దేవుడు యోసేపును మలచడం వలన పానదాయకుల అధిపతిని పైన కక్ష తీర్చుకోలేదు, పోతిఫర్ మీద కక్ష తీర్చుకోలేదు, పోతిఫర్ భార్య పైన కక్ష తీర్చుకోలేదు. నాకు తెలిసి వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింటారేమో. నీ వల్ల నా పేరంతా పాడైపోయింది. నో కోపము. ఎదిగాడండి, ఎదిగాడు. కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు, నిందలు, అవమానాలు, శ్రమలు వచ్చినప్పుడు దేవుని పైన మనం ఆధారపడతాం, నలిగిపోతాం, విరిగిపోతాం. దేవుడు వాటిని వాడుకొని మనల్ని గుణవంతులుగా చేస్తాడు. హల్లెలూయా. యోసేపు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు నువ్వు ఉన్నావా? తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు, మందిరం లేదు, తండ్రి లేడు, కుటుంబం లేదు, స్నేహితులు లేవు, ఎవరు లేరు. హి వాజ్ ఆల్ అలోన్, బట్ హి డిడ్ నాట్ బికమ్ బిటర్. ఒక సామెత ఉంది, సమస్యలంట ఎయిదర్ దే విల్ మేక్ యూ బిటర్ ఆర్ బెటర్. నిన్ను చేదుగానే చేస్తాయంట, లేకపోతే నీ జీవితాన్ని కట్టనైనా కడతాయంట. నీవు ఎలా చూస్తున్నావు అన్న దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. దేవునికి కొదవలేదండి. దేవునికి ఈనాడు యోసేపులు కొదవైనారు. యోసేపులు దేవునికి దొరికితే సీఎం సీట్లను ఆక్యుపై చేసుకుంటారండి, రాష్ట్రపతుల సీట్లను ఆక్యుపై చేసుకుంటారండి, గవర్నర్ల సీట్లను ఆక్యుపై చేసుకుంటారండి. హల్లెలూయా. దేవునికి యోసేపులు కావాలి.